ప్రైజ్ ద లార్డ్. మన విలువలు ఎంత రహస్యంగా దాచి ఉంచితే అంత భద్రంగా ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ రహస్యాలు ఎప్పుడైనా భారాలు. మనలో ఉన్న రహస్యాలు మన చీకటి కోణాలు. అది మన పాప భారంగా మనలో దాగి ఉంటుంది. ఎంత దాగి ఉంటుందంటే మనలో మనం కూడా గుర్తించనంత రహస్యంగా దాగి ఉండి మనల్ని చీకటిమయం చేస్తుంది. ఎప్పుడైనా గమనించారా? 90వ కీర్తన 8వ వచనంలో, మా దోషములను ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనిపిస్తున్నాయి. నిజమే, దేవుడు వెలుగు గనక ఆ వెలుగులో మన దోషాలు, మన పాపాలు తేటపరచబడినప్పుడు మనలో మనం గుర్తించినవి దేవుని ఎదుటకు వచ్చాక ఆయన ముఖకాంతిలో గుర్తించి మనం ఒప్పుకోవడానికి కారణమవుతుంది. అయితే ఆ రహస్యాలకుంటున్న బలమేంటో తెలుసా? అంధకార శక్తి. కాబట్టి అది వెలుగులోనికి తేబడదు. అది చీకట్లోనే జీవించడానికి ఇష్టపడుతుంది గనక మనము దేవుని సముఖమైన ముఖకాంతిలోకి వస్తే ఆ వెలుగు మనలో ఉన్న చీకటి కోణాలను ఛేదించి మన పాపాన్ని ఒప్పుకొని తేటగా జీవించే భాగ్యాన్ని కల్పిస్తుంది గనక అప్పుడు దేవుడు విమోచించి మన దోషాల నుంచి విడుదల చేస్తూ ఆయన బిడ్డలుగా యథార్థతని సేవించే భాగ్యాన్ని మనకు కల్పిస్తుంది. కాబట్టి మనం దేవుని వెలుగులోకి వచ్చి ఆయన నీతిని పొందుకుందాం.